కోనసీమ జిల్లాలో రైస్ మిల్లర్స్ ఆందోళనకు దిగారు. స్థానికంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ కోసం సుదూర ప్రాంతాల్లో రైస్ మిల్లులకు పంపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రైస్ మిల్లర్లు తమకు న్యాయం కావాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. కూటమి సర్కారు ఏర్పడ్డాక మిల్లు కెపాసిటీ ఆధారంగా టార్గెట్ ఇస్తారని చెప్పారు. తాము ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీలకు సరిపడా ధాన్యం ఇవ్వకుండా సీఎంఆర్ కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తగిన టార్గెట్ కేటాయించాలని ప్రజాప్రతినిధులను అధికారులను కోరారు. నా పేరు దివి శ్రీనివాస్ అండి. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మా జిల్లాకి. కాకపోతే మేము అన్ని చిన్న మిల్లులు ఇక్కడ టార్గెట్ నిబంధనని ఆస్పర్ నిబంధనని పెట్టి తక్కువ టార్గెట్లు విధించి మమ్మల్ని సీఎంఆర్లో బాగా తక్కువ టార్గెట్లు ఇచ్చి మాకు అన్ని రకాల మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఎప్పుడూ లేదు ఈ ఆస్పర్ మీద టార్గెట్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ ఎరగం. లాస్ట్ ఇయర్ మేము డెలివరీ మీద మనీ అడిగాం. జేసీ గారికి ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం. ఏమీ మా విన్నపాలు ఏమీ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. పైనుంచి 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు అవుతున్న రైస్ మిల్లులకి ధాన్యాలు